హలో అందరికి. ఇవాళ మన ముచ్చట్లలో మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే వచ్చిన. అదేంటంటే మన వరంగల్లో భద్రకాళి టెంపుల్ అయితే తెలియని వాళ్ళు ఉండరు. నరేంద్ర మోదీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్ళిండు. అంత పెద్ద టెంపుల్ అది, టూరిస్ట్ ప్లేస్ కూడా. ఇప్పుడు దాని గురించి చిన్న మ్యాటర్ అయితే మీకు చెప్తాను. టాపిక్ నెంబర్ 1, వరంగల్ భద్రకాళి టెంపుల్ కి మహర్దశ. సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 54 కోట్లనైతే ఫండ్ రిలీజ్ చేసిండు. ఆలయం చుట్టుపక్కల అభివృద్ధి పనులు మనకి కళ్ళకు కట్టినట్టుగా అయితే ఊపడతాయి. సేమ్ అచ్చంగా తమిళనాడులోని మధుర మీనాక్షి టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా అలానే చేయాలని ఆదేశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. మీకు తమిళనాడులో మధుర మీనాక్షి టెంపుల్ ఐడియా ఉందా? సేమ్ ఆ నమూనాలోనే ఇక్కడ భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా అభివృద్ధిని చేపట్టారు. టాపిక్ నెంబర్ 2, ఆలయం నలువైపులా గోపురాలు. ఈ ఆలయం చుట్టూ మాడవీధులను అభివృద్ధి చేయడానికి 30 కోట్లయితే శాంక్షన్ అయినాయి. అమ్మవారిని ఊరేగించడానికి 30 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ 4 వైపులా రాజగోపురాల కోసం 24 కోట్లు అవుతుందని అంచనా వేశారు అధికారులు. తంజావూరుకి చెందిన నిపుణులతో మన భద్రకాళి దేవాలయపు ఇంజనీర్లు సమావేశమై చర్చించనున్నారు. ప్రస్తుతం ఆలయ పనులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయం తొందరగా అభివృద్ధి కావాలని అయితే కోరుకుంటున్నాను. ఇదండి ఈ రోజు ముచ్చట. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తెస్తాను మీ ముందుకి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహితతో ముచ్చట్లు. జై భద్రకాళి మాత.